నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను హింసించడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాణెం హనీరెడ్డి అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన ఘటనలో వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టారని, మహిళలను కూడా రాత్రి పగలు తేడా లేకుండా హింసించడం సరికాదన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం వైఖరి కొనసాగితే రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ కార్యకర్తలు ఓపికతో ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా సానుకూలంగా స్పందించి మంచి వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలన్నారు. ధర్మవరం వైసీపీ నాయకులకు చెందిన ఆస్తులు ధ్వంసం చేసి తిరిగి బాధితులపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. పోలీసులు రక్షణ కల్పించాలే కానీ అధికార పార్టీకి కొమ్ము కాయడం సరికాదన్నారు. ఉన్నటువంటి ధర్మవరంలో జరిగిన సంఘటన అందరికీ కూడా తెలుసు. 3 రోజుల నుంచి మా కార్యకర్తల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో ఆడ మగాడి తేడా లేకుండా అందరిని తీసుకొచ్చి 3 రోజుల నుంచి వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉన్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. కానీ ఈ రోజున ఈ అద్దంకిలో జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనలు ఆపకపోతే రాబోయే కాలంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరో కూడా ఇలాంటి పరిస్థితికి టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే, ఇంకొకరైనా సరే, ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజున మినిస్టర్ అయ్యాడు. ఆయన కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయనకు కూడా ఉంది. ఈ రోజున చూస్తూ ఉంటే ఆడవాళ్ళని, మహిళల్ని ఈ రోజున పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3 రోజుల నుంచి వాళ్ళకి భోజనం లేకుండా హింసిస్తున్న పరిస్థితి మన అద్దంకి పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ మా కార్యకర్తలందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనం సంయమనం పాటించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కానీ మన జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. అవిశెట్టి ప్రభాకర్ రెడ్డి గారి పెట్రోల్ బంక్ కానీ, అదేవిధంగా క్రషర్ మిల్లు కానీ, అదేవిధంగా టిప్పర్లు కానీ అన్నీ కూడా తగలబెట్టిన పరిస్థితి మనందరం టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పోలీసు వారికి కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కానీ అధికార పార్టీకి కొమ్ము కాసి వైఎస్ఆర్సీపీ అన్న ప్రతి ఒక్కరిని, గొడవతో సంబంధం లేని ప్రతి ఒక్కరిని కూడా ఊరి నుంచి ఈ రోజున తీసుకొచ్చి హింస పెడతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మారాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్ కూడా అదే చెప్పాడు. గెలిచిన తర్వాత అందరికి రావాలా, పార్టీ చూడడం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చి 1-2 రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని వైద్యుని సూచన మేరకు చికిత్సలు పొందాలని డాక్టర్ మనోజ్ అన్నారు. అద్దెంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ మనోజ్ హాజరయ్యి రోగులకు వైద్య పరీక్షలు చేసి ఆయన సూచనల మేరకు రక్త పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రస్తుతం టైఫాయిడ్, డెంగ్యూ, విష జ్వరాలు ఉన్నాయని, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవరు దోమకాటు బారిన పడకుండా చూసుకోవాలని, త్రాగే నీరు కాచి చల్లార్చి త్రాగాలని, అదేవిధంగా ఆహార పదార్థాలు వేడిగా ఉండే విధంగా చూసుకోవాలని డాక్టర్ మనోజ్ తెలియజేశారు. బొమ్మనంపాడులో కొన్ని ఫీవర్ కేసెస్ నోటీస్ చేశారు. లాస్ట్ 4 days నుంచి ఆశాస్, ఏఎన్ఎంస్
ఇంటింటికి తిరిగి ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమందికి డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, రికవర్డ్ కేసెస్ ఉన్నాయి. ఫ్రెష్ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ శాంపుల్స్ తీసుకొని మనం పిహెచ్సి మేదర్మెట్ల నుంచి బ్లడ్ శాంపుల్స్, స్మియర్స్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉండే పాత రిపోర్ట్స్ కానీ మనం చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సచివాలయం వద్దకి రమ్మని చెప్పించడం జరిగింది. వచ్చిన పేషెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎవరికైతే ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం అవుతాయో వాళ్ళకి ఇక్కడే సెలైన్ పెట్టడము, ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి బ్లడ్ టెస్ట్లు అంటే మనం అడ్వైస్ చేయడం, శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పలు చోట్ల మనం అంటే ఈ సీజనల్ డిసీజెస్ వానలు పడిన తర్వాత జ్వరాల కేసెస్ ఎక్కువగా వస్తున్నందువల్ల లాస్ట్ మణికేశ్వరంలో కండక్ట్ చేశాము. అదొక 2-3 డేస్ పాటు జరిగింది. సింగరకొండలో చేశాము. తర్వాత మనం బొమ్మనంపాడులో ఎక్కువ కేసెస్ చూసాము. ఇక రేపో ఎల్లుండో ఇంకొక 2 డేస్లో మన షెడ్యూల్ చూసుకొని బలరాం కృష్ణాపురంలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ విషయానికి సహకరించినందుకు పంచాయతీ సిబ్బందికి కానీ మా ఆశా వర్కర్స్కి, హెల్త్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జ్వరం ఉంది, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు వచ్చి 2 నెలలు 3 నెలలు తగ్గకుండా ఉన్నది. ఆ పరీక్ష ఒకటే లేదు. డెంగ్యూ పరీక్ష అవన్నీ ఇక్కడే ఉన్నాయి నాకు. ఇప్పుడు మీకు రక్త పరీక్ష, కణాలు తగ్గినాయి అనేది గవర్నమెంట్ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అద్దంకి పట్టణంలోని స్థానిక బోడెంపూడి వారిపాలెంలో తెలుగు యువత వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా నవరాత్రుల పూజలు తదుపరి వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి తరలించారు. బాణసంచారం కాలుస్తూ డీజేలతో ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనానికి తరలి వెళ్లారు. అలాగే అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో కౌన్సిలర్ సుధీర్ అపార్ట్మెంట్ నందు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి వారి ప్రతిభను కనబరిచారు. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి భారీ ఊరేగింపు నడుమ తరలించారు. నిమజ్జనం సందర్భంగా కోలాట ప్రదర్శనలు ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించింది. శ్రీనగర్ నుంచి గులకమ్మ నది వరకు ఎంతో ఉత్సవంగా నిమజ్జనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మహిళలు పాల్గొని నిమజ్జనానికి తరలి వెళ్లారు.
ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఔషధ మొక్కలు పెంచుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రస్తుత కాలంలో డబ్బు కన్నా ఆరోగ్యానికి ఎంతో విలువ ఇస్తున్నారని ఐఈఆర్డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భక్తుల కిరణ్ అన్నారు. స్వయం జ్యోతి మహిళా మండలి ఆధ్వర్యంలో ఏపీ ఔషధ మొక్కల బోర్డు వారి సహకారంతో అద్దెంకి మండలం బొమ్మనంపాడు, చెరువుకొమ్మపాలె గ్రామాలలో 200 మంది రైతులకు ఉచితంగా ఎర్రచందనం, రణపాల, ఉసిరి, తమలపాకు, ఇన్సులిన్స్ ప్లాంట్, నల్లేరు, నిమ్మగడ్డి వంటి మొక్కలను అందజేశారు. ప్రస్తుత కాలంలో ఔషధ మొక్కలకు మంచి డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాలలో అయితే ఔషధ మొక్కలకు ఎంతో డిమాండ్ ఉండటంతో సాగు చేస్తున్నారని, ఔషధ మొక్కలు ప్రకృతి వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి మహిళ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఔషధ మొక్కలు పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కిరణ్ సూచించారు. జుట్టులు పెట్టుకోవచ్చు, మా పిల్లలకి వాడచ్చు. ఈ కాయలు అంటే మనకంటే దీని గురించి తెలియదు. ఈ షుగర్ ఇది ఎలా వాడాలని అంటే మనం పచ్చళ్ళు పెట్టుకోవడం మాత్రమే కొంతమందికి తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఇది పౌడర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది. తీసుకొచ్చి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని నైట్ తాగినా కానీ కట్టుకున్న గ్యాస్ కట్టులు కానీ అలా ఉంటే పోదు. అదే మాకు చెప్తుంది అనుకోండి, ఈ కాయలు కోసుకొని ఎండబెట్టుకుని తయారు చేసుకుంటాము. కొంచెం అదే ఆరోగ్యం కప్పు పెట్టుకొని కాయలు వాటిని తీసి ఎండలో పెట్టి చిన్న చిన్న బట్టీగా చేసుకొని ఆరనివ్వకుండా బాగా డ్రై అయిపోతాయి అనమాట. అది ఒక 100 గ్రామ్స్ వచ్చి 600 రూపాయలు మనం బయట కొనాలంటే. నేను కాయలు తీసుకొచ్చుకుని అలా తయారు చేసుకుని నోట్లో వేసుకున్నా మీకు బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా సీడ్ వస్తుంది బాడీకి, అలా వాడుకోవచ్చు. ఇది అవసరం వాళ్ళు ప్లేస్ వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఇంకా ఉన్న ఈ మొక్కలు సపరేట్ పెంచి తీసుకొచ్చాము. అప్పుడు నేను అసలు మాటగా ఉంటాయి కాబట్టి అందరూ తీసుకొని పడేయకుండా జాగ్రత్తగా నాటుకొని పెంచుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది చాలా మంచిది అనమాట. షుగర్ వాళ్ళు తీసుకెళ్ళండి. పిల్లలు ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఒక ఆకు తీసి ఒక 2 ఆకులు కానీ ఇప్పుడే కాదు, కొంచెం పెద్దవాళ్ళు మొక్క నాటిన తర్వాత పెద్దయిన తర్వాత ఈ ఆకులు తీసి ఒక 2 ఆకులు వాటిలో వేసి కారబెట్టుకొని కూరలు వచ్చిన ఉన్నట్టు తాగేట్టున్నాం. మనం టాబ్లెట్ వేసుకునే పని లేకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇసులు కూడా ఇది పట్టైనా పెట్టింది కదా, అదే ఇది కూడా బాగా ఇంట్లో వస్తాయి. ఇక్కడ నాటుకోవచ్చు, ఆకులు పెట్టినాక వస్తాయి. మీకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు. రాహుల్ రాహుల్ చూడు వదినా బాగా వచ్చారు. చాలా మంది ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.